అద్దె ఎక్కువైనా పర్వాలేదు, ఆఫీస్కు దగ్గరలోనే ఉండేందుకు ఇష్టపడేది కొందరైతే, జర్నీ పెరిగినా ఓకే, ఇంటద్దె మిగిలితే చాలు అనుకునేవారు మరికొంతమంది. ఇలానే లెక్కలేసుకుని రోజు ప్రయాణానికి సిద్ధపడిన ఓ యువతికి తీరా ఇంటి అద్దెలో సగం కంటే ఎక్కువ ఈ క్యాబ్కే ఖర్చవుతోందని వాపోతూ ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోవడం కంటే ఆఫీస్కి నడిచి వెళ్తే త్వరగా చేరుకుంటారని ఇటీవల గూగుల్ మ్యాప్స్ చూపించడం బెంగళూరు ట్రాఫిక్ దుస్థితికి అద్దం పడుతోంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే క్యాబులను ఆశ్రయించేవారే ఇక్కడ అధికం. వంశిత కూడా అలానే రోజు ఆఫీస్కి వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో క్యాబ్ కోసం తాను ఎంత ఖర్చు చేస్తున్నది క్రెడిట్ యాప్లో ట్రాక్ చేసింది. అందులో జూలై 1 నుంచి 25 వరకు ఊబర్ క్యాబ్స్లో మొత్తం 74 ట్రిప్పులు తిరిగినట్లు అందులో కనిపించింది. దానికైన ఖర్చు అక్షరాల 16,000 రూపాయలు పైనే కావడంతో షాక్ తింది. తన ఇంటి అద్దెలో సగం కంటే ఎక్కువ క్యాబ్కే పోయాల్సి వస్తోందంటూ సంబంధిత స్క్రీన్ షాట్ను పోస్ట్ చేసింది. ఎక్స్లో పోస్ట్ పెట్టిన కాసేపటికే ఈ పోస్ట్ వైరల్గా మారింది. దీంతో కొందరు నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఇంతేసి ఖర్చు చేస్తున్నందుకు ఊబర్ మిమ్మల్ని సత్కరించాల్సిందే అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, నెల ఇంతేసి ఖర్చు చేసే బదులు సొంత కారు కొనుక్కుని ఈఎంఐ చెల్లించడం మేలు అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. ఈ బాధలు పడలేకే నేను 2 వీలర్ని తీసుకున్నా అంటూ మరో యూజర్ పేర్కొనగా, నా ఖర్చులు ట్రాక్ చేసి చూసుకుని క్రెడిట్ ఓపెన్ చేసే ధైర్యం నాకు లేదు అంటూ మరో వ్యక్తి సరదాగా కామెంట్ పెట్టాడు.